అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అనే ఈ ఆశ్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా మొట్టమొదటిగా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. మేము లయన్స్ జిల్లా లయన్స్ నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన లయన్స్ జిల్లా నుంచి ఉన్న క్లబ్లన్నీ కూడా ఏదో సందర్భంలో ఏదో విధంగా సేవా కార్యక్రమాలు ఈ పుణ్యక్షేత్రానికి చేస్తామని, అన్నదానం కావచ్చు, గ్రోసరీస్ కావచ్చు, రైస్ కావచ్చు, పాత బట్టలు కావచ్చు, ప్రతి సందర్భంలో ఇక్కడ చేస్తా ఉన్నాం. నేను క్లబ్ నుంచే కాకుండా క్లబ్కు పూర్వం కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ప్రారంభ దశలో ఉన్నప్పుడు చాలా ఈ నిర్వాహకులు చాలా కష్టాల మీద నడిపిస్తూ ఉండేవారు. ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి రావడం ఈ నిర్వాహకుల యొక్క చిత్తశుద్ధికి, వారి యొక్క పట్టుదలకు, వారి యొక్క సేవా ప్రవృత్తికి తార్కాణం అని చెప్పాలి. ఎందుకంటే అంత చక్కగా చేయబట్టే వాళ్ళ సేవా కార్యక్రమాలు ఈ విధంగా ఇది చక్కగా అభివృద్ధి చెందింది. ప్లస్ సౌకర్యాలు కూడా ఇక్కడ ఉండే అనాథలందరికీ కూడా, ఎందుకంటే చాలా మంది వారు మానసిక వికలాంగులే, అందరినీ కూడా చక్కగా ఇక్కడ చూసుకోవడానికి చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇంత చక్కగా చేస్తున్నటువంటి నిర్వాహకులైనటువంటి ముఖ్యంగా, ఎందుకంటే నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు గట్టు శంకర్ గారితో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ లో ఆయన వనస్థలపురం ప్రశాంత్ నగర్ లో ఎక్కడ ఉన్నట్టు గుర్తు నాకు. తర్వాత నేను మళ్ళీ వచ్చేటప్పటికి ఈ షెడ్లు కొంచెం బాగా చేశారు. అప్పుడు మళ్ళా వచ్చేటప్పటికి బిల్డింగ్ ఇవన్నీ అవడం జరిగింది. ఇక్కడ ఉండే ప్రతి సేవకులే అంట, ఉద్యోగస్తులు అయినప్పటికీ సేవ చేస్తున్న ఈ సేవకులందరూ కూడా చాలా చక్కగా ఆతిథ్యం ఇవ్వడం గానీ, మాట్లాడడం గానీ, సౌమ్యత గానీ, సమన్వయపరచడం గానీ అన్ని విధాలుగా ఇక్కడ చక్కగా చేస్తా ఉన్నారు.